హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు అంటే ఈ సెషన్లో వచ్చేసరికి 6th to 10th క్లాసు, సో ఆ పై క్లాసెస్కి అయినా సరే మనకి షార్ట్కట్ ట్రిక్స్, అందరికీ ఉపయోగపడేటువంటి షార్ట్కట్ ట్రిక్స్ ఈ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి షార్ట్కట్ మల్టిప్లికేషన్స్ ఓకే ఎట్లా చేయాలి. సో మనకి స్క్వేర్ రూట్స్ ఆఫ్ 1 to 1000 లేదా 1 to 100 అనేది నెంబర్స్ ఎలా తీసుకోవచ్చు. 1000 అనేది మనకి అంత అవసరం లేదు, లేకపోతే 1000 కావాలంటే కూడా 1000 తీసుకుందాం. మ్యాక్సిమం 1000 చూద్దాం. ఓకే, సో 1000 అట్లాగే ఇట్లాగా 1000 కూడా చూద్దాం. తర్వాత ఫస్ట్ మటుకి 1 to 100 చూద్దాం. రైట్, స్క్వేర్ రూట్స్ ఆఫ్ 1 to 100 ఈజీ షార్ట్ కట్స్. ఓకే, విత్ ఇన్ 2 seconds ఆఫ్ టైంలో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట, సొల్యూషన్ చేయొచ్చు. సో ఎట్లాగా మరి దీంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, సో దీంట్లో మనకి 24 హోల్ స్క్వేర్ ఎంత అని అడిగారు. 24 హోల్ స్క్వేర్ ఎంత అన్నప్పుడు 24 హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను నేను అంటే దీన్ని ఎలా చేయాలి అంటే ఒకటి జాగ్రత్తగా వింటే రెండు ఆటోమేటిక్గా నెక్స్ట్ చెప్పేవి ఈజీగా ఉంటాయి అన్నమాట. సో చూస్తే ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ని ఎంత, ఇది 4ని స్క్వేర్ చేయండి. 4ని స్క్వేర్ చేయండి ఎంత వస్తుంది 6 అంటే మనకి సో 16 వచ్చింది. 16 4 స్క్వేర్ అంటే ఎంత 16. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఎంత 2, దీన్ని స్క్వేర్ చేయండి. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 4ని ఏమి రాయాలి అంటే 0 4 అని రాయాలి. ఓకే, 0 4. సో ఇప్పుడుకి మనకి ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పాలి అంటే సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇది చూడండి, దీన్ని ఎలా చేయాలని అంటే 2 into 4 into 2 2 into 4 into 2 అంటే ఇది 2 into 4 into 2 ఇది మల్టిప్లికేషన్ చేద్దాం. 2 4s are 8, 8 2s are 16. ఎంత వచ్చింది 16 వచ్చింది. ఈ 16ని మనం ఎలా రాయాలని అంటే లీవ్స్ వన్స్ ప్లేస్ డిజిట్. ఓకే, వన్స్ ప్లేస్ డిజిట్ లీవ్ చేసేసి ఆ తర్వాత ఈ నెంబర్ రాయండి. 6 1 6 యాడ్ చేస్తే 6 7 నెక్స్ట్ 5. ఓకే, 0 నో నీడ్ టు రైట్. సో ఇప్పుడు సో 24 యొక్క స్క్వేర్ రూట్స్ ఎంతంటే 576. సిమిలర్గా మనకి ఇట్లాగే చూస్తే 32 హోల్ స్క్వేర్ ఎంత అని అడిగాం. అంతా 32 హోల్ స్క్వేర్. సో 32 హోల్ స్క్వేర్ వచ్చేసరికి దీన్ని 3 స్క్వేర్, దీన్ని వచ్చేసరికి ఏమో 2 స్క్వేర్, దీన్ని 3 స్క్వేర్ అంటేనేమో 0 9, దీనికి వచ్చేసరికి ఏమో 0 4. ఓకే, సో ఈ రెండింటిని ఇప్పుడు దీన్ని చూస్తే 3 into 2 into 3 into 2 into 2 3 2 6 6 2 సార్ 12. ఈ 12ని 12లో ఇట్లా రాయండి. సో 4 0 2 అంటే 2, దిస్ ఈజ్ 9 + 1 10. సో ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి. నెక్స్ట్ 42 చూసుకున్నాను. 42 తీసుకున్నాను. 42 తీసుకుంటే 42 హోల్ స్క్వేర్ తీసుకుంటే దీన్ని ఎలా చేయాలి మరి 4 స్క్వేరు అలాగే 2 స్క్వేర్, 4 స్క్వేరు అలాగే 2 స్క్వేర్. ఈ రెండింటిని చూడండి, 4 స్క్వేర్ అంటేనేమో 16, 2 స్క్వేర్ అంటేనేమో 0 4 అని రాయాలి. ఎప్పుడైనా సరే 1 స్క్వేర్ అంటేనేమో 0 1 అని, 2 స్క్వేర్ అంటేనేమో 0 4 అని, 3 స్క్వేర్ అంటేనేమో 0 9 అని, ఇట్లాగా 2 digits వచ్చేటట్టుగా రాయాలన్నమాట. ప్రతి నెంబర్ని ఇట్లాగా 2 digits వచ్చేటట్టుగా రాయాలి. అందుకని 2 స్క్వేర్ మీన్స్ 4, నథింగ్ బట్ 0 4 అని రాస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి 4 into 2 into ఇది 4 into 2 into 2, 4 2s are 8, 8 2s are 16. ఈ 16 ఇక్కడ రాస్తే ఎడిషన్ చేయండి. అంటే ఇప్పుడు కూడా వన్స్ ప్లేస్ లీవ్ చేయాలి.
ఓకేనా. వన్స్ ప్లేస్ కింద మనం ఎప్పుడు కూడా ఏమి రాయకూడదు. వచ్చినటువంటి నెంబర్ని వన్స్ ప్లేస్ లీవ్ చేసి నెక్స్ట్ తర్వాత నుండి రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 4, దిస్ ఈజ్ 6, 7, 1. సో 1764 is the square root of 42. ఓకే, స్క్వేర్ ఆఫ్ 42. సో సేమ్ ఇట్లానే మనకి ఇంకొకటి తీసుకుంటే 52 హోల్ స్క్వేర్ తీసుకోండి. 52 హోల్ స్క్వేర్ చూడండి, 25 స్క్వేరు, దీన్ని 5 స్క్వేర్ ఇక్కడ. ఓకే, 5 స్క్వేరు, ఇదేమో 2 స్క్వేర్. 5 స్క్వేర్ అంటేనేమో 25, 2 స్క్వేర్ అంటేనేమో 04. ఇప్పుడు 5 into 2 into 2, 5 into 2 into 2, that is equal to 5 to 10, 20. ఈ 20ని leaves ones place, then write 2 0 20. So 4 0 7 2, so 2704 is the square of 52. ఓకే, ఇవి సో షార్ట్ కట్ మల్టిప్లికేషన్స్ అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ మనం ఏ నెంబర్ అయినా తీసుకోండి, సో ఇది ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా, చాలా చాలా ఈజీ. వితిన్ 2 సెకండ్స్లో వీ కెన్ డూ ద ప్రాబ్లం. ఓకే, సో ఇట్లాగా మనం ఓకే వితౌట్ మనకి క్యాలిక్యులేషన్ కూడా ఎలా చేయవచ్చు అంటే ఓన్లీ మైండ్లో ఇట్లా నెంబర్ ఆఫ్ కొన్ని ప్రాక్టీస్ అవ్వడం వల్ల సో మనం మైండ్లో ప్రాక్టీస్ చేసి ఈజీగా ఆన్సర్ అనేది పెట్టవచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో డైరెక్ట్గా మనం రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ 62 హోల్ స్క్వేర్ రాసాను నేను. 62 హోల్ స్క్వేర్, ఈ 62 హోల్ స్క్వేర్లో జనరల్గా డైరెక్ట్గా రాస్తే 2 స్క్వేర్ అంటేనేమో 4 0 4, 6 స్క్వేర్ అంటేనేమో 36, 6 2s 12, 12 2s 24. సో లీవ్స్ వన్స్ ప్లేస్ యాడ్ చేస్తే 4 8 3, సో 3844 is the square of 62. ఓకే, సో ఇట్లాగా 1 to 100లో ఏ నెంబర్ ఇచ్చినా సరే మనం ఈజీగా మల్టిప్లికేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే నెక్స్ట్ మనకి 1000లు ఇలాంటి ఏమైనా వస్తే ఎలా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేను ఏం చేస్తున్నానంటే 8 స్క్వేర్ తీసుకున్నాను. 8 స్క్వేర్ అంటే ఎంత యాక్చువల్గా? 8 స్క్వేర్ అంటే 64 యాక్చువల్గా మనకు తెలిసింది. కానీ దీన్ని ఏం చేస్తున్నానంటే దీన్ని 2 రకాలుగా రాస్తున్నాను. ప్లస్ 2 కలిపితే ఎంత అవుతుంది? +2 కలిపాను. ఎంత అవుతుందంటే 8 అనేది దేనికి రౌండెడ్ ఫిగర్ దగ్గరగా ఉంది? ఏదంటే 10 రౌండెడ్ ఫిగర్స్ అని అంటే 10 20 30 0 ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో 0 ఉన్న వాటిని రౌండెడ్ ఫిగర్స్ అంటాం. ఓకేనా, రౌండెడ్ టు 10s ప్లేస్ అలాగే 100s ప్లేస్ అని చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకుని చెప్తాం. సో దీంట్లో వచ్చేసరికి మనకి -2 అంటే 8 స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు అంటే సో 8 స్క్వేర్ని ఇటువైపున ప్లస్ 8 10 కలిపి 2 కలిపితే ఎంత అవుతుంది? 10. ఓకేనా, సో అట్లాగే మళ్ళీ దీనికి 2 తీసేస్తే ఎంత అవుతుంది? 6. ఓకే, అలాగే దీన్ని ఏం చేస్తున్నాను అంటే 6 into 10 ప్లస్ ఓకే 6 into 10 ప్లస్ ఏం చేస్తాం నెక్స్ట్ ఇక్కడ 2కి స్క్వేర్ చేస్తే ఎంత? 2ని స్క్వేర్ చేస్తే 04 అనమాట. సో 2ని స్క్వేర్ చేస్తే మనకి 04 వస్తుంది. ఇక్కడ ఎట్లాగో చూడండి, ఏం చేస్తున్నాం 6 10s ఎంతమ్మా? 60 ప్లస్ 04 అంటే 60 + 4 64. ఓకే, సో ఈ రెండు మనకి ఆన్సర్ 64 అని వస్తుంది. అంటే దీనికి ఒక ఫార్ములా ఫాలో అవుతుంది. ఎట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ అని నేను తీసుకున్నాను అంటే దీన్ని ఎలా రాయొచ్చు? a + b ఇంటూ a - b ప్లస్ b స్క్వేర్ అని రాశాను. ఓకే, a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b అంటే a స్క్వేర్ - b స్క్వేరే కదా, ప్లస్ b స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏనే కదా ఉండేది. అంటే ఏని ఇట్లా రాశాను నేను. సేమ్ ఇట్లాగే ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ నెంబర్ ఇచ్చారు అంటే దాన్ని ఇట్లా రాశాను. అందుకనే మనం ఏం చేసామంటే 8 + 2 10, అలాగే 8 - 2 6. అందుకని 6 into 10 ప్లస్ మళ్ళీ ఏం చేసాం b స్క్వేర్ కదా. b స్క్వేర్ అంటే b అంటే ఇక్కడ డిఫరెన్స్. b అంటే మనకి ఎంత డిఫరెన్స్ వస్తుంది? 2 వస్తుంది. 2 కాబట్టి 2 స్క్వేర్ చేసుకోవాలి. సో ఇట్లాగే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ చిన్న నెంబర్స్ కంటే అప్ టు 2 digits వరకు అయితే నేను ఇందాక చెప్పిన మెథడ్ సరిపోతుంది. సో ఇంకా పైకి వెళ్ళే కొలది ఇంక ఈజీగా షార్ట్ కట్స్ తీసుకుంటే కనుక మనకి ఎక్కువ అంటే లెంతీగా వస్తే ఫర్ ఎగ్జాంపుల్
108 తీసుకున్నాను. 108 తీసుకున్నాను. 108 హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఎలా చేయాలి? మరి అని అంటే, సో దీన్ని ఇట్లా రాసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది మనకి +8 మోర్ దెన్ 100 కదా, 100 రౌండెడ్ బేస్ అనుకుంటే ఇది -8 అవుతుంది. ఓకే, 100 అబోవ్ ఎంత ఉంది? 8 ఉంది. 100 బిలో ఎంత ఉంటుంది? మన 100 అంటే 100కి తక్కువ ఎంత తీసేయాలి అంటే ఎంత మనకి 8 అనేది ఎక్కువగా ఉంది కాబట్టి 100 అంటే ఎక్కువ 8 ఉంది కాబట్టి సో ఒకసారి +8 ఒకసారి -8 చేయాలి. సో చేస్తే ఇప్పుడు మనకి దీన్ని ఎలా వస్తుందనంటే ఒకసారి యాడ్ చేస్తే ఎంత వస్తుందనంటే అది మనకు వచ్చేసరికి ఇది ఎంత వస్తుంది? 100 + 16 అంటే 116, దట్ ఈస్ 116 ఇంటూ, సో తర్వాత మళ్ళీ ఇది తీసేస్తే 100. ఓకే, మళ్ళీ సో బి అంటే a + b ఒకసారి కదా, a + b ఇంటూ a - b + b స్క్వేర్. అంటే ఇక్కడ b స్క్వేర్ అనగానే మనకి ఎంత వస్తుంది? మనకి ఇక్కడ b స్క్వేర్ వచ్చేసరికి 80 డిఫరెన్స్ కాబట్టి ఇది 64 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ 100ని బై 100 చేస్తున్నాను. సో ఒకసారి 100తో చేయొచ్చు, ఒకసారి 10తో చేయాలి. ఎందుకు బై 100 చేస్తానంటే ఇక్కడ మనకి డిజిట్స్ అనేది చాలా రిడ్యూస్ చేయాలి కాబట్టి మల్టిప్లికేషన్స్లో. సో ఇక్కడికి 2 zeros క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే బై 100 చేసానో ఈ 2 డిజిట్స్ని అడిషన్ చేయాలి. ఓకేనా, బై 10 చేసాం అనుకోండి ఓన్లీ 4 మాత్రమే అడిషన్ చేయాలి. సో ఇప్పుడు చూస్తే మనకి 1 × 16 116. సో ఇప్పుడు చివరిలో మనకి ఏముంది? 64 ఉంది. ఇక్కడ బ్యాలెన్స్ ఈ రెండు రాయాలి. ఇప్పుడు రాస్తే 116 64 ఇది అవుతుంది అనమాట. అంటే మనకి 108 హోల్ స్క్వేర్ చేస్తే మనకి 11,664 వస్తుంది అనమాట ఆన్సర్. మళ్ళీ ఇలాంటి మోడల్ ప్రాబ్లం ఇంకోటి ఇది మనకి సరే 220. సో 212 తీసుకున్నాం. 212 తీసుకోండి. 212 హోల్ స్క్వేర్. 212 హోల్ స్క్వేర్ తీసుకుంటే ఇప్పుడు దీనికి రాస్తే మనకి ఎలా వస్తుంది? ఓకే, సో దీన్ని యాడ్ చేస్తే +12 లేదనంటే -12 చేయాలి. ఓకేనా, దీన్ని ఎలా రాసుకున్నాం అంటే 200లో నుండి 200 + 12 అంటే ఎంత? 224 ఇంటూ ఈ 212లో నుండి 12 తీసేయండి 200 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 12 స్క్వేర్ రాయాలి. ఇదే కదా ఫార్ములా ప్రకారం మనం రాసేది. సో ఏం చేసామనంటే 200 అబోవ్ ఉంది కాబట్టి 12 తీసుకోవాలి, ఒకసారి +12 చేయాలి, ఒకసారి -12 చేయాలి 200కి. ఓకే, అప్పుడు మనకి ఇలా వస్తుంది. ఒకసారి 212కి 12 యాడ్ చేస్తేనేమో 224, 212 నుండి -12 చేస్తేనేమో 200. ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ b అనేది ఇది డిఫరెన్స్ ఏంటంటే b వాల్యూ తీసుకుంటాం. అంటే b స్క్వేర్ చేయాలి. b స్క్వేర్ చేస్తే మనకి ఇది ఎంత వస్తుంది? 144 వస్తుంది. 144. సో ఇప్పుడు దీంట్లో బై 100 చేస్తున్నాను. ఎప్పుడైతే బై 100 చేయాలి ఎన్ని డిజిట్స్ తీసుకోవాలి? 2 డిజిట్స్ తీసుకోవాలి, ఎందుకంటే 2 zeros ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు 2 zeros క్యాన్సిల్ చేసేస్తే మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ చూస్తే 2 4s are 8, 2 2s are 4, 2 4s are 2 2s are 4. బ్యాలెన్స్ ఇంకా పక్కన 144. 144లో మనం ఆల్రెడీ 144ని 44 రాసేయాలి. తర్వాత ఈ 1 ఉన్నదాన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ దానికి క్యారీ రాయాలి. సో ఇప్పుడు చూస్తే 4 4 8 + 1 9 + 4 4. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఇది మనం షార్ట్ కట్. అగైన్ ఇంకో ప్రాబ్లం చెప్తాను చూడండి, సేమ్ ఇలాగే. ఓకే, మన ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే సో ఏదైనా ఒక నెంబర్ని తీసుకున్నప్పుడు a + b ఇంటూ a - b + b స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని బట్టి నేను ఇప్పుడు ఏది చేసినా కానీ కూడా ప్రతిదీ కూడా ఈ ఫార్ములాని బేస్ చేసుకుని చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకి 384 అని ఇచ్చాం. 384 హోల్ స్క్వేర్ అని ఇచ్చాం. 384 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీనికి కావాలి అంటే మనం ఎలా చేయాలి? 384 అనగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మరి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 16 యాడ్ చేస్తేనేమో
ప్లస్ 16 యాడ్ చేస్తే 400 అవుతుంది. మరి -16 చేస్తేనేమో మనకి ఎంత వస్తుంది అనేది అప్పుడు చూస్తే మనకి 368 వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో చూస్తే ఇక్కడ యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 384 ప్లస్ 16 400 ఇంటూ నెక్స్ట్ ఈ 384లో 64 తీసేస్తే ఎంత వస్తుందంటే మనకి 368 ప్లస్ మళ్ళీ ఈ డిఫరెన్స్ 16 కాబట్టి 16 స్క్వేర్ చేస్తే మనకి 16 స్క్వేర్ అని అంటే 196 అన్నమాట. ఓకే, 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇట్లా రాస్తే దీనికి 16 4 కదా 196 కాదు 256. సో ఇప్పుడు దీంట్లో చూడండి బై 100 చేస్తాం మనం. 2 zeros క్యాన్సిల్. సో మనకి ఇక్కడ 2 digits అనేది క్రాస్ చేసుకోవాలి. సో మరి ఈ 2 అనేది నెక్స్ట్ దానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రైట్, దీనికి వెళ్ళే ముందు 4 ఇక్కడ 4 8s are 32, 4 6s are 24 plus 3 27, 2 4 3s are 12 plus 2 14. సో ఇటువైపున మనకి 256 ఉంది. ఈ 2ని క్యారీ రాస్తే మనకి 1474, 2 plus 2 4 అవుతుంది, 5 6 అవుతుంది. సో ఇది మనకు వచ్చేటువంటి నెంబర్ అనమాట. సో ఇవి మనకి ఎట్లాగా సో 1 to 100 అలాగే 100 to 1000 వరకు ఏ నెంబర్ అయినా చేయొచ్చు అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇది ప్రిన్సిపల్ ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సరే దీంట్లో మల్టిప్లికేషన్ విత్ 11తో మల్టిప్లికేషన్ విత్ 11 అండి. 11తో మల్టిప్లికేషన్ చూద్దాం. ఇక్కడ 11తో ఏ నెంబర్నైనా మల్టిప్లికేషన్ చేస్తే ఏం చేస్తాం? 11 into 23 అన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 అలాగే 3, ఈ 2 plus 3 ఈ రెండు యాడ్ చేస్తే 5, సో 253 అవుతుంది. అలాగే 11 into 45 అన్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి? 4 రాసుకోవాలి ఇటు, నెక్స్ట్ ఇటేమో 5, 4 plus 5 9, 495 అంటే సో ఈ ఇక్కడ 10s ప్లేస్లో ఉన్నది ఇటువైపు, నెక్స్ట్ 1s ప్లేస్లో ఉన్న డిజిట్ ఇటువైపు రాసి ఈ రెండు యాడ్ చేసి మిడిల్లో రాయండి. ఒకవేళ ఎట్లా వచ్చింది అనుకోండి 68 ఉంది. ఇప్పుడు 68 into 11 రాయాల్సి వచ్చినప్పుడు 6 8 రాస్తాం. 6 plus 8 అని అనగానే 14 వచ్చేసరికి 4 1 క్యారీ రాయాలన్నమాట. 1 క్యారీ. సో అప్పుడు 7 4 8. ఓకే, సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇట్లా క్వశ్చన్ చూడండి. 11 into 11 అన్నాను. 11 into 11 ఎంత అంటే ఇది ఇలాంటివి వచ్చినప్పుడు 11 into 11 అలాగే 111 into 111 ఇట్లాగా నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు 111 into అలాగే ఇట్లా వచ్చినప్పుడు ఎలా చేయాలి? సో ఇప్పుడు దీంట్లో 11 into 11 ఎంత చేయాలి, ఎట్లా చేయాలి అని అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మనకి 2 digitsే ఉన్నాయి, అవునా కదా? ఇక్కడ 2 digits, ఇక్కడ 2 digitsే ఉన్నాయి. సో మనకి 2 digits ఉన్నాయి కాబట్టి ఎలా రాయాలి? 1 2 ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఎట్లాగనంటే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్ నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ చూసుకోవాలి. ఎట్లాగంటే సో ఇట్లా పెరుగుతుంది, మళ్ళీ ఇట్లా సేమ్ టైం తగ్గుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి 2 digits కాబట్టి 1 2, మళ్ళీ డిక్రీజింగ్ ఆర్డర్లో ఏం రాయాలి? 1 అని రాసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 1 కొని కలిపితే 2, 2లో మళ్ళీ 1 తగ్గిస్తే 1 అనమాట, డిక్రీజింగ్ ఆర్డర్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 digits ఉన్నాయి కాబట్టి 1 2 3, 1 2 3, 3 digits కాబట్టి 1 2 3. మళ్ళీ డిక్రీజింగ్ ఆర్డర్ వచ్చేసరికి రెడ్యూస్ చేయండి, 2 1 2 1. అలాగే దీనికి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి 4 digits ఉన్నాయి. 4 digits అనగానే చూడండి 1 2 3 4. ఓకేనా, మళ్ళీ 3 2 1 3 2 1. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 11 into మళ్ళీ ఇట్లాగా 5 digits తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా అంటే 5 digits.
ఈ 5 డిజిట్స్ తీసుకుంటే 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ 4 3 2 1. ఇది దీని యొక్క ఆన్సర్. అంటే సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తాయి. అట్లాగే 11 6 టైమ్స్ తీసుకుంటే 6 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది 6 టైమ్స్ తీసుకుంటే 1 2 3 4 5 6, అలాగే 5 4 3 2 1. ఇది నెంబర్. మరి ఇట్లాగే ఇది బాగానే ఉంది. మరి దీనికి సంబంధించి ఇట్లాగా సేమ్ అంటే ఇక్కడ 6 ఇక్కడ 6 ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలి? మరి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. ఇక్కడ 11 ఇంటూ ఇట్లా తీసుకున్నాను, 11 ఇంటూ 111. ఇక్కడేమో 2 డిజిట్స్, ఇదేమో 3 డిజిట్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో లీస్ట్ ఎంత? 2 3లో లీస్ట్ ఎంత అంటే 2. 2 3లో లీస్ట్ 2 తీసుకోవాలి. 2 3లో లీస్ట్ 2 తీసుకొని 2 రాసుకోవాలి. ఇప్పుడు 1 2. ఓకేనా, 1 2. ఈ రెండిట్లో లీస్ట్ తీసుకోవాలి, అంటే స్మాలెస్ట్ తీసుకోవాలి. ఆ స్మాలెస్ట్ ఉన్నదాన్ని నెంబర్ కింద రాస్తే 1 2. తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే ఈ యొక్క డిఫరెన్స్ మనకి 1 వస్తుంది. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1. అంటే ఎప్పుడైతే 1 వచ్చిందో ఇక్కడ లాస్ట్ డిజిట్ని 1 టైం రిపీట్ చేయాలి. 1 టైం రిపీట్ చేయాలి. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అయితే వస్తుందో అన్ని టైమ్స్ లాస్ట్ డిజిట్ని రిపీటెడ్గా రాయాలి. సో ఇక్కడ 1 టైమే కాబట్టి లాస్ట్ డిజిట్ ఇక్కడ ఎంత? 2ని 1 టైం రాసాం. నెక్స్ట్ మళ్ళీ దీని యొక్క ఇంకా మళ్ళీ ఏం చేయాలి? డిసెండింగ్ ఆర్డర్ మళ్ళీ క్రిందకు వచ్చేయాలి అనమాట. సో మళ్ళీ తగ్గిపోతుంది. సో 2లో 1 తగ్గిస్తుంది, అది మనకి ఇట్లాగా రాయాలన్నమాట. నెక్స్ట్ అట్లాగే 11 ఇంటూ ఇట్లా తీసుకుని ఇది 3 డిజిట్స్, ఇదేమో 4 డిజిట్స్. ఇప్పుడు దీంట్లో లీస్ట్ ఎంత అని అంటే 3. 3ని ఎట్లా రాసుకోవచ్చు? 1 2 3 రాయండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 1 కాబట్టి లాస్ట్ డిజిట్ని 1 టైం రిపీట్ చేయండి. రాసిన తర్వాత అక్కడ మళ్ళీ సో డిసెండింగ్ రాయండి. సో రాస్తే 2 1 అవుతుంది. సో ఇది దీని ఆన్సర్. సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ చూడు. అలాగే మరి 11 ఇంటూ ఇట్లాగా సో 4 టైమ్స్ తీసుకున్నాను, ఇక్కడేమో 6 టైమ్స్ తీసుకున్నాను. ఇదేమో 4, ఇదేమో 6. మరి ఇట్లా తీసుకున్నప్పుడు దీన్ని ఇలా రాసుకోండి. ఇప్పుడు లీస్ట్ ఎంత? 4 కదా, 4 1 2 3 4. ఓకేనా, డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 2. అంటే 2 వచ్చింది కాబట్టి లాస్ట్ డిజిట్ని 2 టైమ్స్ రిపీటెడ్గా రాయాలి. అంటే 4 4. ఓకే, మళ్ళీ 3 2 1. సో దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఓకే, ఇలాగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే ఇప్పుడు 2 ఇంటూ 11 ఇంటూ ఇట్లా తీసుకున్నాను నేను ఆన్సర్. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లీస్ట్ ఎంత? 2 కాబట్టి 1 2. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 3 కాబట్టి లాస్ట్ డిజిట్ని 3 టైమ్స్ రిపీట్ చేస్తాం. 2 2 2. సో లాస్ట్ 1 అయిపోయింది. సో ఇట్లాగా సో 11తో ఏ నెంబర్ వచ్చినా సరే లేదా సేమ్ అంటే 11తో మనకి ఇట్లాంటి 1s అంటే సేమ్ డిజిట్స్ వచ్చి ఒక డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చినా లేకపోతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ లేదా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చినా కానీ సో ఈ మోడల్స్లో చేయండి. దీని మీద క్వశ్చన్ ఎట్లా వస్తుంది మరి అన్నప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకి ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్? క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 2 3 4 5 4 3 2 1. ఓకే, స్క్వేర్ రూట్ ఎంత అని అడిగాడు. ఎంత వస్తుంది? ఇక్కడ మ్యాక్సిమం చూడండి 1 2 3 4 5. హైయెస్ట్ ఎంత వస్తుంది మనకి? 5. అంటే 1 1 1 1 1 5 టైమ్స్ తీసుకోండి. అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే మనకి 11,111. ఇది దీని ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇట్లా దీన్ని బేస్ చేసుకుని మనం ఎలాగైనా సరే ఆన్సర్ అనేది రాబట్టుకోవచ్చు. సో స్క్వేర్ రూట్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, చాలా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది మల్టిప్లికేషన్ విత్ 11. సో మనకి ఇంకా
డిఫరెంట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇంటూ 123 అంత అని అడిగాను. 11 ఇంటూ 123 తీసుకుంటే ఇప్పుడు ఏం చేయాలి, 3 ఫస్ట్ నెంబరు. సో ఈ రెండు యాడ్ చేస్తే 5, 2 + 3 5, మళ్ళీ ఈ రెండు యాడ్ చేస్తే 3, మళ్ళీ లాస్ట్ డిజిట్ 1. ఓకేనా? సో 3 రాశాను, 3 + 2 5, 2 + 1 3 1. సో ఇట్లాగా మనకి తీసుకుని రాయాలి. అలాగే ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఇట్లా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చేసరికి 9 + 5 9 + 5 ఎంత అవుతుంది, 14, 1 క్యారీ, నెక్స్ట్ 1 క్యారీ. అలాగే 5 + 9 10 అంటే మళ్ళీ 1 క్యారీ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ 1 క్యారీ. నెక్స్ట్ మళ్ళీ 4 + 5 9 + 1 మళ్ళీ 1 క్యారీ. సో 5 ఉంది కాబట్టి లాస్ట్ 5 రాయాలి. 5 ఒకటి కలిపితే మనకి 6 వస్తుంది అనమాట. ఓకేనా? సో ఏం చేసానంటే ఫస్ట్ 9 రాసాం, 9 తర్వాత 9 + 5 ఎడిషన్ చేస్తే 14 అంటే 4 1 క్యారీ. ఓకే, మళ్ళీ 5 + 4 9, 9కి 1 యాడ్ చేస్తే 10 అంటే 0 మళ్ళీ 1 క్యారీ. మళ్ళీ 4 5 యాడ్ చేస్తే మళ్ళీ 9 వస్తుంది, 9 మళ్ళీ 1 యాడ్ చేస్తే 10 0 మళ్ళీ 1 క్యారీ. ఈ చివర ఉన్నటువంటి డిజిట్ రాయాలి. చివర ఆల్రెడీ మనకు 1 క్యారీ మిగిలింది కాబట్టి 5 + 1 6 అవుతుంది అనమాట. సో ఇది ఈ విధంగా 11తో మనకి ఏ నెంబర్ అయినా మనకి మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్క్వేర్ రూట్స్ కానీ మనకి మల్టిప్లికేషన్స్ ఇలాంటివి కానీ సో మల్టిప్లై చేయాలి అంటే చాలా ఈజీగా వస్తాయి. సో ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎగ్జామ్స్లో. సో ఫాస్ట్గా మనకి మల్టిప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే సో ఎక్కువగా మన తక్కువ టైంలో సాల్వ్ చేయగలుగుతాం. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2 డిజిట్స్ మల్టిప్లికేషన్స్లో కొంచెం ఎలా చేయాలి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 15 ఇంటూ 24 ఎంత అని అన్నాం అనుకోండి. 15 ఇంటూ 24 దీన్ని జనరల్గా ఎలా చేయొచ్చు అని అంటే యాక్చువల్గా 10 + 5 అనుకోండి. దీన్ని 15ని 10 + 5 అనుకుంటే 10 టైమ్స్ ఒకసారి 5 టైమ్స్ ఒకసారి చేసి ఆ రెండు యాడ్ చేయాలన్నమాట. 10 టైమ్స్ చేసినప్పుడు 240 అవుతుంది, అంతే కదా. 10 ఇంటూ 24 240. అట్లాగే 5 టైమ్స్ చేసినప్పుడు ఎంత అవ్వాలి, 10 టైమ్స్ 240 అయినప్పుడు 10లో సగం 5 అయితే మరి 240లో సగం కూడా 120 కదా. సో 120 ఈ రెండు యాడ్ చేస్తే 6 360 వస్తుంది అనమాట. ఇట్లాగా 15తో చేసేటప్పుడు కానీ మనం ఇలాంటివి చేసుకోవచ్చు. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 49 ఇంటూ 36 ఎంత అని అన్నప్పుడు దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు అంటే 50 - 1 అని చేయాలి. 50 - 1 అని చేసుకోవాలి. అంటే 50తో ఒకసారి చేయాలి, అలాగే 1తో ఒకసారి చేసి సపరేట్ చేయాలి. ఓకే, చూడండి 49 ఎలా రాసాము, 50 - 1 కింద రాసాము. 50 ఇంటూ 36 ఎంత అవుతుంది, 50లో 0 రాసేయండి 0, 5 6 30, 3 క్యారీ, 5 3s 15 + 3 1800 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు 1తో మల్టిప్లికేషన్ చేస్తే 36, సపరేషన్ చేయండి. 1లో మనకి 17 వస్తుంది. ఇక్కడ 17 అంటే మనం 1800లో 36 తీసేయాలన్నప్పుడు 1800లో నుండి 100 తీసుకోండి, ఇంకా 700 ఉంటుంది. 100 నుండి 36ని సపరేషన్ చేస్తే మనకి 64 బ్యాలెన్స్ వస్తుంది అనమాట. సో ఇది ఆన్సర్. ఓకేనా? సో ఇట్లాగా మనం నెంబర్ ఆఫ్ అనేది ఇట్లాంటి మెథడ్స్లో కొంచెం అప్రోచ్ అయితే కనుక స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.